హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ చిప్స్. మనం సైడ్ డిష్గా రైస్లోకి కానీ పప్పులోకి కానీ తిన్నప్పుడు ఇది సైడ్ డిష్కి అయితే సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ పూట అయితే నంచుకోవడానికి మంచిగా ఉంటుంది. ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి, చేదు లేకుండా మంచి టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా కాకరకాయని రౌండ్గా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా పలసాగా. అంటే ఈ ముక్కలన్నీ కోసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఇక లోపల ఉన్న ఈ గింజలు, ఈ తెల్లగా ఉండేదంతా తీసేయండి. కానీ కొంతమంది ఈ గింజలు దీనికి ఇష్టపడతారు. మీకు ఇష్టం ఉంటే ఈ గింజలు యూజ్ చేసుకోవచ్చు. కానీ గింజలు వేసుకున్నా కూడా చిప్స్ అయితే మంచి టేస్ట్గా ఉంటాయి. మీకు అవసరం లేకుంటే ఈ గింజలతో సహా ఆ తెల్లగా ఉండేది మొత్తం క్లీన్గా తీసేసి ఇలా పెట్టుకోండి. తర్వాత మనం 1-1.5 స్పూన్ కారపొడి వేసుకుందాం. తర్వాత 1 స్పూన్ అంత ధనియాల పొడి, రుచికి సరిపోయేంత సాల్టు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా గరం మసాలా, తర్వాత 1 కాయి నిమ్మరసం. ఇవంతా వేసుకొని బాగా ప్రతి పీసుకు పట్టేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. కొద్దిగా అలా కలుపుకున్నాక 2 స్పూన్లంత శనగపిండి వేసుకోండి. తర్వాత 2 స్పూన్ల కార్న్ఫ్లోర్. ఇవన్నీ వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. మనకి ఏదైనా గట్టిగా అనిపిస్తే లైట్గా కొన్ని నీళ్లు జల్లుకుంటూ కొంచెం గట్టిగా కలుపుకోవాలి. లేకపోతే మనకి కాకరకాయలో ఉండే వాటరే మనకైతే అది సరిపోతుంది కలుపుకుంటే. లేదంటే కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం కలుపుకుందాం. అలా కొద్దిగా వాటర్ వేసుకుంటే, ఎక్కువ పలసగా లేకుండా కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం బాగా ముక్కలు పట్టేంత వరకు మసాలాలు కలుపుకుందాం. తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక్కొక్క పీసు తీసి వేసుకుందాం. మొత్తం ముద్దలాగా వేసుకుంటే ముద్దలాగా అలాగే ఉండిపోతాయి కాబట్టి ఒక్కొక్క పీసు విడివిడిగా వేసుకోవాలి. మనకి పాన్లోకి ఎన్ని పడితే అంత వేసుకొని ఇంకా 2-3 సార్లు మనం వేసుకొని మనం వీటిని బాగా రోస్టర్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మనం ఇవి ఆ పక్కకి తిప్పుకోవాలి. ఇవి మనకి మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకుందాం. లేకపోతే హై ఫ్లేమ్ అయితే ఎక్కువ మాడిపోతాయి, చేదు వచ్చేస్తాయి. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో ఇవి వేసుకుంటే ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం ఆ టిష్యూ పేపరు పీల్చేస్తుంది. తర్వాత ఇంకోసారి పట్టేంత వరకు ఇంకోసారి ఇట్లా ఫ్రై చేసుకొని మొత్తం ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. మనకైతే ఈ కాకరకాయ చిప్స్ రెడీ అయిపోయింది. మీరు ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇవి చేదు లేకుండా మంచి టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.